హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హిమన్య కిచెన్. ఈరోజు హిమన్య కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రైస్లోనికి చాలా బాగుంటుందండి. ఈ వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి పొట్టు తీసిన 5 లేక 6 వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన 5 గుడ్లను తీసుకొని వాటిని నైఫ్ సహాయంతో ఈ విధంగా ఘాట్లను పెట్టుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్కి ఘాట్లను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లోనికి ఉడికించిన గుడ్లను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నింటినీ వేసుకున్న తర్వాత మూత పెట్టినట్లయితే ఎగ్స్ పైకి చిందకుండా ఉంటాయండి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఇలా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. నేను నార్మల్ ప్యాన్ తీసుకున్నానండి, అందుకని ఎగ్స్ కొంచెం అతుక్కుంటున్నాయి. మీరు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నట్లయితే ఎగ్స్ చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్స్లోనికి చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్స్ను ఒక ప్లేట్లోనికి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నింటినీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోనికి తుంచిన ఎండుమిరపకాయ, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి 2-3 ఆనియన్స్ను సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని ఉల్లిపాయలు చక్కగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలను ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకున్నట్లయితే త్వరగా మగ్గిపోతాయండి. ఇలా ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలను కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఈ పేస్ట్ కొంచెం మెత్తగా ఉంటుంది. ఇలా గరిటెతో బాగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయల్లో చక్కగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఇందులోనికి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ను వేసుకున్న తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా ఎగ్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, అన్నంలోనికి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ వెల్లుల్లి కారం తయారైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా హిమన్య కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.